ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం ఆటపాకలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసాలు అబద్ధాలపై మాట్లాడిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెన్మెత్స శ్రీనాథ్ రాజు, మండవల్లి మండల టీడీపీ అధ్యక్షుడు నారగాని నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పెన్మెత్స వెంకటేశ్వరరాజు, మాజీ జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చాబత్తిన విజయ్, వీరాబత్తిన సుధా, మండవల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పళ్ళెం ఏడుకొండలు, నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు మారగాని మురళీకృష్ణ, కైకలూరు పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు పడమట వాసు, ఆకునూరి సంగీతరావు, ఆటపాక గ్రామ టీడీపీ అధ్యక్షుడు రాయినతుల సునీల్, జిల్లా టీడీపీ రజక సాధికారక కార్యదర్శి వీరవల్లి శివయ్య, యామల మణి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి నమ్మక ద్రోహం మీద వాళ్ళ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడుకొని వదిలేయటం అన్నది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఎవరైతే తల్లిని చెల్లిని ఎన్నికలకు ఉపయోగించుకొని ఈరోజు కుటుంబంలోనే మొదటి ద్రోహానికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. తరువాత కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చి గెలిచిన తర్వాత ఇవాళ చేసింది తాను తప్పై ఉండి సర్వేలు బాగోలేదనే ఉద్దేశంతో మార్చడం, అలాగే టికెట్లు ఇవ్వకుండా చెప్పడంతో కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోవడం, నమ్మక ద్రోహం చేస్తా ఉన్నాడు. అలాగే నిండు సభలో ఒప్పుకున్నటువంటి అమరావతి రాజధాని మాట తప్పి ఆ ప్రజలకు నమ్మక ద్రోహం చేశాడు. అంతేకాదు ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎత్తుకొని పెంచిన చిన్నాననే కిరాతకంగా చంపేస్తే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ నిందితులు పట్టుకోవడం మానేసి వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళ చిన్నానికే నమ్మక ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉద్యోగస్తులకు ఏదైతే తన హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా విస్మరించి ఉద్యోగస్తులను నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత నమ్మక ద్రోహం చేశాడు. అలాగే అంగన్వాడీ వాళ్ళకి నేను వస్తే జీతాలు పెంచుతానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు అన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం స్పందన లేదు తన దగ్గర నుంచి. ఎవరినో కమిటీ వేసి మంత్రులను ఎవరినో వేసి పిలిస్తే చర్చలు కూడా సఫలం అవ్వలేదు. వాళ్ళకి నమ్మక ద్రోహం చేశాడు. ఒక్కళ్ళకి కాదు నమ్మక ద్రోహం చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసేసి అతి దారుణంగా ఈ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసి రాష్ట్రాలకి అప్పులు మాత్రమే మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి. తను మాత్రం కోటాను కోట్లు గడించి వాళ్ళ ఆడుకుందాం ఏంటి ఆంధ్రతో ఆడుకుందాం. నానా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నావు, ఉద్యోగస్తులతో చెలగాటం ఆడుకున్నావు, వ్యవసాయ రైతులతో చెలగాటం ఆడుకున్నావు, ఆక్వా రైతులతో చెలగాటం ఆడుకున్నావు, వ్యాపారస్తులతో చెలగాటం ఆడుకున్నావు. ఏ వ్యవస్థని నువ్వు మిగల్చకుండా అందరి జీవితాలతోటి వాళ్ళు చెలగాటం ఆడి ఇప్పుడు ఆడుకుందామా? ఏం మిగిలిందని ఆడతారు మీరు ఇక్కడ? ఇవాళ మీరు ఇళ్ళకెళ్ళి మరి వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోయి ఇవాళ రోజాని నిన్న ఫోటోలు చూసాం, వాళ్ళ మంత్రి రోజాతోటి క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడేస్తున్నావు. ఏ చిన్నపిల్లలు తెలవనోళ్ళు అయితే ఇది ఇలా పట్టుకోవాలమ్మా ఇలా కొట్టాలని చెప్పొచ్చు. మోసంతోనే మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఎన్నికలకు ముందు అన్ని వాగ్దానాలు చేసేసి 160 వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో ఒక 40 మాత్రమే పెట్టడం జరిగింది. అక్కడే మోసంతో స్టార్ట్ చేయడం జరిగింది ఆయన యొక్క పరిపాలనను. తర్వాత రాష్ట్రం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కూడా నాశనం చేసేసి ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసేసి చివరకు
అంగన్వాడీలు అసలు అంగన్వాడీలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజున. అలాగే ఉద్యోగస్తులకి సరైన టైంలో జీతాలు వాళ్ళకి వేయకపోవడం వలన జీతాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి శుభ్రంగా మరి రోజా గారు వీళ్ళందరూ కలిసి క్రికెట్ ఏ రకంగా ఆడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మా మండల ప్రెసిడెంట్ శ్రీనాథ్ రాజు గారు అన్నట్లుగా నవ్వుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో శుభ్రంగా ఆడుకుంటున్నారు. ఆఖరికి పీకే గారు కూడాను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 175కి 160 సీట్లు టీడీపీనే కైవసం చేసుకోబోతున్నారు అని చెప్పేసి. కాబట్టి ఇంకా 3 నెలలు ఎలాగూ వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్తారు, శుభ్రంగా ఆడుకోవచ్చు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇంకా జనాలు బుద్ధి చెప్పే ఆ అవకాశం ఇంకా 3 నెలల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచడానికి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో 57 నెలల జగన్ రెడ్డి పరిపాలనా కాలంలో రాక్షస పాలన కొనసాగుతున్నలో సందేహం లేదు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి చేస్తున్న మోసాలు, జగన్ రెడ్డి ఆడుతున్న అబద్ధాలని ఈరోజు మేము బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరు గత 57 నెలలుగా చూస్తూనే ఉన్నారు జగన్ రెడ్డి చేసే మోసాలని, అబద్ధాలని. ఎందుకంటే పెన్షన్ పెంచుతానని చెప్పి 1000 రూపాయలు పెంచడం కోసం సుమారు 5 సంవత్సరాల పాటు ఈరోజు జగన్ రెడ్డి చేసిన మోసపు మాటల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఒక్కసారి పెంచకుండా సంవత్సరానికి 250 రూపాయలు చొప్పునని, అది నాన్న వర్ధంతి నాన్న జయంతి అని చెప్పి మాట తిప్పి మడం తిప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక జగన్ రెడ్డి వాడుకుని వదిలేసే వ్యక్తిలో మీ అందరికీ తెలుసు. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ముఖ్యమంత్రిని ఆనాడు తన స్వలాభం కోసం జగన్ రెడ్డి వెళ్ళి ఆ రంజాన్ మాసంలో ఖర్జూరు పండు పెట్టి మన ఆంధ్ర ఆస్తులన్నీ రాసిచ్చేసి తన ఆస్తులను హైదరాబాద్లో కాపాడుకున్న సందర్భం ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి పదవి పోయి బాధతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి అలా హాస్పిటల్లో పడుకుని తుంటి విరిగిపోయి హాస్పిటల్లో పడుకుంటే మా నాశనం కోరి తెలుగుదేశం పార్టీ పతనం కోరిన చంద్రశేఖర్ని ఒక మంచి మనసుతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శిస్తే సిగ్గుపడ్డాడు. మరి జగన్ రెడ్డి ఈ రోజు వరకు వెళ్ళి కేసీఆర్ను పరామర్శించలేదంటే అతని మాటలు, అదేవిధంగా అతని నైజం ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తున్న తీరు జగన్ రెడ్డి ఇవాళ నువ్వు కానీ, అదేవిధంగా నీ యువజన రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతున్నారని అనటంలో సందేహం లేదు. ఈ 3-4 నెలలు నువ్వేదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఆంధ్రాతో ఆడుదామని చెప్పి కాన్సెప్ట్ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నావు. దీన్ని గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు నీ యువజన రైతు కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడే రోజు వస్తుందని చెప్పి ఈరోజు కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.